హలో ఇదైతే తిరుపతిలో మా థర్డ్ డే ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా దోశలు పెట్టారు. ఒకటేమన్నా కారం దోశ, ఒకటేమన్నా ప్లెయిన్ దోశ పెట్టారు. దోశల్లోకి చట్నీ ఏమన్నా పల్లీ చట్నీ చేశారు. ఇంకా ఇదైతేనేమన్నా నేను క్లాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి పరిణిక నన్ను చూసి మా అమ్మ దగ్గర నుంచి దిగేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నా దగ్గరికి. ఎంత దూరంలో ఉన్నా కానీ చూడంగానే పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసిద్ది. ఈ ఎల్లో కలర్ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే గర్ల్స్ హాస్టల్ అనేది స్టార్ట్ అవుతాయి. లోపల ఉన్నాయి అన్ని గర్ల్స్వే హాస్టల్స్. చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 20-30 అంటే ఒక 50 హాస్టల్స్ దాకా ఉంటాయి అని. సో బాయ్స్కి నాట్ అలౌడ్ అన్నాను కదా, నైట్ అయితే చాలు ఆ గేట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఒక వాచ్మెన్ అయితే ఉంటాడు. ఇంకా ఎవరైనా అబ్బాయిలు కనిపించారు అంటే అది అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే అక్కడ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉంటారు. అంతేగాని విడిగా అయితే అబ్బాయిలు ఉండరు. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళైతే కొరియర్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళైతే కొరియర్ బాయ్స్ అనుకుంటా. పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొని లోపలన్నీ పార్సిల్సే ఉన్నాయి. గేట్ దగ్గర అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కాల్ చేస్తూ ఎవరు పార్సిల్ వచ్చి వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. లోపలే మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. ఇంకా అమ్మాయిలు అన్నాక బ్యూటీ పార్లర్ వెళ్లకుండా ఉండరనేమో బ్యూటీ పార్లర్లు కూడా లోపలే పెట్టేసుకున్నారు. ఒక 2-3 అయితే కనిపించాయి వెళ్ళే దారిలో బ్యూటీ పార్లర్స్. ఇంకా ప్రతి హాస్టల్ మీద అయితే మోహన్ బాబు ఫోటో అయితే కంపల్సరీగా ఉంది. కొన్ని హాస్టల్స్ మీద అయితే లేదు కానీ ఇంక ప్రతి హాస్టల్ మీద మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద బోర్డు లాగా అయితే పెట్టించేస్తున్నారు మోహన్ బాబు ఫోటో. పరిణిక అయితే దారి పొడుగునంతా అరుస్తూనే ఉంది, అల్లరి చేస్తూనే. అందుకే అందరూ పరిణికని చూస్తూ ఉన్నారు. ఎవర్రా ఈ అమ్మాయి వస్తూ ఉంది అనుకుంటున్నారో ఏమో. ఇంకా వీళ్ళైతే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనుకుంటా, అక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా హాస్టల్కి వెళ్తూ ఉంటే 2-3 కోతులు కూడా కనిపించాయి. ఆ కోతులు అలా వాటి లిస్ట్ ప్రకారం తిరుగుతూ ఉన్నాయి. ఎవరిని ఏం చేయవనుకుంటా. ఎవరు కూడా ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు, వాటిని చూసి భయపడట్లేదు. మామూలుగా అయితే మనం కోతి కనిపిస్తే చాలా ఫస్ట్ భయపడిపోయి అరిచేస్తూ ఉంటాం కదా, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. అవి అక్కడే తిరుగుతూ ఉంటాయి అనుకుంటా రోజు. ఆ రోజు సాటర్డే అయ్యేసరికి కొంచెం స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు. లేకపోతే రోడ్స్ అన్ని స్టూడెంట్స్తో ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఒకేసారి కాలేజ్ నుంచి వస్తూ ఉంటారు కదా. ఇదైతే ఒక పెద్ద ఆటోలోనే పెట్టేసుకొని వచ్చేసారు కొరియర్స్ అన్నీ. దీని నిండుగా కొరియర్లే ఉన్నాయి. ఎంతమందికి వచ్చాయో ఏమో మరి. ఏ హాస్టల్కి ఆ హాస్టల్కి సపరేట్గా మెస్ ఉంటుంది అన్నాను కదా, కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ హాస్టల్లో ఈ హాస్టల్లో. సో వాళ్ళైతే షేర్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్. ఒక హాస్టల్ మెస్లో ఒక్కో రకంగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ రోజు మేము ఉన్నప్పుడు అయితేనేమన్నా మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ పెట్టారు కదా, ఫ్రెండ్ ఉన్న హాస్టల్లో అయితేనేమన్నా టమాటా రైస్ పెట్టారు. కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక మేము ఉంటున్న హాస్టల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా బిల్డింగ్. ఇంకా హాస్టల్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.